పిఎంసి ప్రేక్షకులందరికీ ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మా మనపూర్వక ప్రమాణం తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ఈ శాకాహార అహింసాయుత ర్యాలీకి వచ్చిన మిగతా ఆధ్యాత్మిక సంస్థల పెద్దలందరికీ మా పిఎస్ఎస్ మూవ్మెంట్ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. వారందరికీ వేల వేల కృతజ్ఞతలు. ఇంత మంచి కార్యక్రమానికి ఇంత బాగా సపోర్ట్ చేసిన ఈ ఆధ్యాత్మిక కేంద్రాలందరికీ మా పిఎస్ఎస్ మూవ్మెంట్ తరఫున ధన్యవాదములు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరపాలంటే ఇంత సహకారం చేస్తుంది మనకు భగవద్గీత, జ్ఞానగీత అద్భుతమైన గ్రంథం అది. దాన్ని మనం శవాల దగ్గర, శ్మశాన వాటి దగ్గర వేయడం వల్ల దాని విలువ తగ్గించిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనందరూ అవేర్నెస్తో దాన్ని ఒక అద్భుతమైన జ్ఞాన గ్రంథంగా, విజ్ఞాన గ్రంథంగా, సనాతన ధర్మం యొక్క గ్రంథంగా మనం గుర్తించి, దానికి ఒక విలువను మనం గుర్తించి ప్రతి ఒక్కరూ భగవద్గీతను ఆచరించాలి, భగవద్గీతనే జీవించాలి, భగవద్గీతగానే బతకాలి. సో మన శాకాహారం గురించి చెప్పాలంటే, శాకాహారం అనేది అమృతాహారం. ప్రతి మానవుడు కూడా శాకాహారం భుజించాలి. ప్రకృతి మన శాకాహారులుగా మాత్రమే దిద్దింది. కాబట్టి అందరూ శాకాహారులుగా మారాలి. ప్రతి ఒక్కరూ శాకాహారం భుజించాలి, ఆరోగ్యంగా ఉండాలి. జై హింద్.